వ్యూవర్స్, మీకోసం పైథాన్ కోర్స్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో ఈ కోర్సుని మీరు రీచ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, కింద డిస్క్రిప్షన్లో మీకు టెలిగ్రామ్ గ్రూప్ అండ్ గూగుల్ ఫామ్ లింక్ కూడా రెండు ప్రొవైడ్ చేశాము. సో వీటిలోకి వెళ్ళి రిజిస్టర్ అయిపోయి మీరు 10 మందికి షేర్ చేయండి. సో మీరు వెంటనే రిజిస్టర్ అయిపోండి అండ్ లెట్ స్టార్ట్ ద పైథాన్ కోర్స్. నో మాడ్యూల్ 3. సో ఈ మాడ్యూల్ 3లో చాలా ఇంపార్టెంట్ బేసిక్స్ ఉంటాయి అన్నమాట. సో మీకు ప్రాబ్లం లేకుండా నేను క్లారిటీగా చెప్తాను. సో వినండి. సో ఇక లేట్ చేయకుండా నేను స్టార్ట్ చేసేస్తాను. సో ఈ మాడ్యూల్ 3లో పైథాన్ ఇంట్రడక్షన్ అంటే కీవర్డ్స్, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, కాన్స్టెంట్స్, లిటరల్స్ అండ్ డేటా టైప్స్ అండ్ టైప్ కన్వర్షన్స్. సో ఈ హోల్ మాడ్యూల్లో ఈ బేసిక్ టాపిక్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో వీటిని నేర్చుకోకుండా మీరు పైథాన్లో ఏదైనా ప్రోగ్రామ్ రాయాలన్నా కానీ మీకు ఇబ్బందిగా ఉంటుంది. సో వీటిని పర్ఫెక్ట్గా నేర్చుకొని అప్పుడు మీరు పైథాన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయండి, నిదానంగా వస్తుంది. అండ్ నెక్స్ట్ ఫస్ట్ వన్ వచ్చేసరికి కీవర్డ్స్. సో కీవర్డ్స్ అంటే ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. కీవర్డ్స్ కన్నా మనం ముందు తెలుసుకోవాల్సింది ఒకటి ఉంది. సో ఇక్కడ వాట్ యూ విల్ లెర్న్ అంటే నువ్వేం నేర్చుకోవాలి అని అంటే ఏంటి అని అంటే, ఇక్కడ నేను రెండు రాశాను. ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అని రాసింది. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే, పైథాన్ లాంగ్వేజ్ లో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఇది ఒక వేరియబుల్, ఇది ఒక లిటరల్. ప్లస్ ఇది ఇక్కడ ఇంటి ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అంటే ఇంట్ అనేది డేటా టైప్, ఏ అనేది వేరియబుల్, 100 అనేది ఒక లిటరల్. సో మీకు ఇప్పుడు ఏం అర్థం కాదు, పాజ్ అంటే చిన్నగా ఒక ఎక్స్ప్లెనేషన్ రూపంలో నేను వీటి గురించి చెప్తున్నాను. సో టాపిక్ వెళ్ళిన తర్వాత మీకు బ్రీఫ్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను కీవర్డ్స్ అంటే ఏంటో చెప్తాను. సో కీవర్డ్స్ అంటే ఏంటి అని అంటే, కీవర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ అండ్ రిజర్వ్డ్ వర్డ్స్ యూజ్డ్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అంటే కీవర్డ్స్ అనేవి ప్రీ డిఫైన్డ్ అంటే ఆల్రెడీ డిఫైన్ చేసేసి ఉన్నాయి. అంటే ఇంట్ అనేది ఇలానే రాయాలి, ఐ అనేది స్మాల్, ఎన్ అనేది స్మాల్, టీ అనేది స్మాల్, ఇలానే డిఫైన్ చేశారు కాబట్టి ఇలానే రాయాలి. ఇంట్ అనేది ఐని క్యాపిటల్ రూపంలో పెడతానంటే కుదరదు. ఇంట్లో ఎలా అయితే డిఫైన్ చేశారో అలానే రాయాలి. అండ్ ఇది ఒక ప్రీ డిఫైన్డ్ కీవర్డ్. అండ్ వీ కెనాట్ యూజ్ ఎ కీవర్డ్ యాజ్ ఎ వేరియబుల్ నేమ్ ఆర్ ఫంక్షన్ నేమ్ ఆర్ ఎనీ అదర్ ఐడెంటిఫైయర్. అంటే ఏమంటున్నాడంటే, ఈ ఇంటీజర్ అనే కీవర్డ్ ని నువ్వు వేరియబుల్ నేమ్ తో కూడా పిలవలేవు అండ్ ఫంక్షన్ నేమ్ తో కూడా కాల్ చేయలేవు అండ్ ఇదొక ఆర్ ఐడెంటిఫైయర్ లాగా కూడా పిలవలేవు అని చెప్తున్నాడు అంతే. సో కీవర్డ్ అంటే అర్థమైంది కదా. సో లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ మనం చూద్దాం. లిస్ట్ ఆఫ్ కీవర్డ్స్ చూడండి. ఇప్పుడు ఆల్మోస్ట్, నన్ అండ్ యాజ్, ఎసెట్ అండ్ బ్రేక్, కంటిన్యూ, డెఫ్, డెల్, ఎక్సెప్ట్. సో ఆల్మోస్ట్ 35 కీవర్డ్స్ అనమాట పైథాన్లో. సో ఇంకా ఫ్యూచర్లో వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మిషన్ లెర్నింగ్ డెవలప్మెంట్ లాంగ్వేజ్ కాబట్టి నేను ఇంకా కీవర్డ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అప్డేట్ చేస్తూ ఉంటారు పైథాన్ లాంగ్వేజ్ని కూడా. సో నెక్స్ట్ వచ్చేసరికి ఐడెంటిఫైయర్స్. అసలు ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అనేది చూద్దాం. సో ఐడెంటిఫైయర్స్ ఆర్ ద నేమ్స్ గివెన్ టు ద వేరియబుల్స్, క్లాసెస్, మెథడ్స్ ఎక్సెట్రా. అంటే ఈ ఐడెంటిఫైయర్స్ అనేది వేరియబుల్స్ కిందకి, క్లాసెస్ కిందకి, మెథడ్స్ కిందకి కూడా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్కి వెళ్తాం. సో ఐడెంటిఫైయర్స్ అనేది వేరియబుల్ ఐడెంటిఫైయర్స్ అని ఇచ్చారు. ఇప్పుడు చూడండి, ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25 అంటే ఏజ్ అనేది ఒక ఐడెంటిఫైయర్ ప్లస్ వేరియబుల్ కూడా. అండ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు జాన్. జాన్ పైన డబుల్ కొటేషన్స్ ఉన్నాయి కదా, ఇది స్ట్రింగ్ అనమాట. మనం ఫర్దర్ మాడ్యూల్స్ లో వస్తుంది, మీరేం ప్రాబ్లం పడద్దు. అండ్ ఇక్కడ ఏంటంటే నేమ్ అనేది ఒక వేరియబుల్, కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0, కౌంట్ అనేది వేరియబుల్, టోటల్ అండర్ స్కోర్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 100.50 అని ఇచ్చాడు. సో ఈ టోటల్ ప్రైస్ అనేది వేరియబుల్, ఈజ్ అండర్ స్కోర్ స్టూడెంట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని ఇచ్చాడు. సో ఈ ఈజ్ అండర్ స్కోర్ స్టూడెంట్ అనేది ఒక వేరియబుల్. సో ఇక్కడ వరకు ప్రాబ్లం లేదు కదా. అండ్ నెక్స్ట్ మెథడ్ ఫంక్షన్ ఐడెంటిఫైయర్స్ అంటే ఏంటి అని అంటే, ఇది ఒక మెథడ్, డెఫ్ ఫంక్షన్ అంటే మనకి ఫర్దర్ మాడ్యూల్స్ లో వస్తుంది. ఇప్పుడు బేసిక్ గా మీకు తెలుసుకోవాలి అని అంటే ఈ డెఫ్ ఫంక్షన్ గురించి ఏం తెలుసుకోవద్దు. మీరు తెలుసుకోవాల్సింది ఒకటే, క్యాలిక్యులేట్ అండర్ స్కోర్ ఏరియా అని ఉంది కదా. సో దీన్ని
ఐడెంటిఫైర్ అంటారు, ప్లస్ దీన్ని ఒక వేరియబుల్ అని కూడా అంటారు. సో ఇంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కింద ప్రింట్ అండర్ స్కోర్ గ్రీటింగ్ అని ఉంది కదా, సో దీన్ని ఏమని అంటారంటే వేరియబుల్ ఐడెంటిఫైర్ అని అంటారు. సో మీరేం కంగారు పడద్దు, ఇది ఒక మెథడ్ ఫంక్షన్ మాత్రమే, మెథడ్ ఐడెంటిఫైర్ అంటారు అంతే, దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు. సో నెక్స్ట్ క్లాస్ ఐడెంటిఫైర్స్. సో మీకు ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఒకటి ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చే ఫర్దర్ స్టెప్స్ లో కూడా, మీకు ఫర్దర్ మాడ్యూల్స్ లో కూడా ఊప్స్ కాన్సెప్ట్ గురించి ఒక ఐడియా అండ్ డీప్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అండ్ ఊప్స్ కాన్సెప్ట్ లో ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లోనే ఉంటుంది. సి, జావా, పైథాన్, ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఊప్స్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ ఊప్స్ కాన్సెప్ట్ లో నుంచి నేను ఇక్కడ ఒక ప్రోగ్రామ్ చూశాను. సో క్లాస్ స్టూడెంట్ అని ఇచ్చాడు. ఈ క్లాస్ అనేది ఊప్స్ కాన్సెప్ట్ ఇచ్చి, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, స్టూడెంట్ అనేది ఒక ఐడెంటిఫైర్ ప్లస్ ఇది ఒక వేరియబుల్ కూడా. అండ్ అలానే కింద క్లాస్ క్యాలిక్యులేటర్ అని ఇచ్చాడు. సో ఈ క్యాలిక్యులేటర్ అనేది ఒక వేరియబుల్ ప్లస్ ఐడెంటిఫైర్ కూడా. సో ఇక్కడ వరకు మీకు అర్థమవుతుంది అని అంటే ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ మనం రూల్స్ చూద్దాం. సో రూల్స్ వచ్చేసరికి వేరియబుల్స్ కి ఆర్ ఐడెంటిఫైర్స్ కి స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్. ఇక్కడ నేను రాశాను చూడండి, స్టార్ట్ విత్ ఏ లెటర్ ఆర్ అండర్ స్కోర్ అంటే ఏ అండర్ స్కోర్ ఐ అని ఇచ్చారు చూడండి. ఈ ఏ అండర్ స్కోర్ ఐ అనేది రూల్. అంటే స్టార్టింగ్ స్మాల్ లెటర్ తో అయినా స్టార్ట్ అవ్వచ్చు, క్యాపిటల్ లెటర్ తో అయినా స్టార్ట్ అవ్వచ్చు. బట్ మీరు డిజిట్ తో మాత్రం స్టార్ట్ చేయకూడదు. అంటే 1_A అసలు అది అలా రూల్ అనేది లేదు, అది ఇన్కరెక్ట్. వేరియబుల్ అంటే A_I అనేది స్టార్ట్ చేసుకోవచ్చు, లేదా అండర్ స్కోర్ తో అయినా స్టార్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రాసిన చూడండి, _about అని చెప్పి రాశాను. సో ఇది ఒక వేరియబుల్ కిందకి ఉంటది. అండ్ ఫాలోడ్ బై ఇక్కడ ఇచ్చారు చూడండి, లెటర్స్, డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్ అంటే లెటర్స్ కానీ, డిజిట్స్ కానీ ఆర్ అండర్ స్కోర్స్ తో తీసుకోవచ్చు వేరియబుల్ ని. అవాయిడ్ స్టార్టింగ్ విత్ డిజిట్, నేను ఆల్రెడీ చెప్పాను. 1 తో కానీ 2 తో కానీ డిజిట్స్ తో మాత్రం స్టార్ట్ చేయకూడదు వేరియబుల్స్ ని. అండ్ నో స్పెషల్ క్యారెక్టర్స్ అంటే స్పెషల్ క్యారెక్టర్స్ అనేది యూజ్ చేయకూడదు. లైక్ ఎక్స్క్లమేటరీ మార్క్, సింబల్, డాలర్, ఇంకా చాలా ఉంటాయి, ఆ సింబల్స్ యూజ్ చేయకూడదు అంటున్నాడు. అండ్ పైథాన్ అనేది కేస్ సెన్సిటివ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఇక్కడ క్యాపిటల్ AGE అని ఉంది. సో ఈ ఏజ్ అనేది ఎలాగైతే రాసావో ఆ వేరియబుల్, నువ్వు ప్రింట్ లో కూడా ఈ ఏజ్ ని అలాగే రాయాలి. ఎందుకనంటే నువ్వు ఎలాగైతే తీసుకున్నావో అలానే రాయాలి. అంటే ఏ క్యాపిటల్ ఇచ్చాను కదా అని చెప్పి, ఏజే కదా అని చెప్పి నువ్వు ప్రింట్ స్టేట్మెంట్ లో స్మాల్ ఏ ఇచ్చి ఏజ్ అని చెప్పేస్తే ప్రింట్ అవ్వదు. వేరియబుల్ అనేది రికగ్నైజ్ చేసుకోవాలి. సో దానికోసమే ఎలా అయితే మనం రాస్తామో ఏజ్ అలానే రాయాలి. సో అందుకే పైథాన్ అనే కాదు, ఎవ్రీ లాంగ్వేజ్ అనేది కేస్ సెన్సిటివ్. జావా కూడా కేస్ సెన్సిటివ్, సి కూడా కేస్ సెన్సిటివ్. సో పైథాన్ కూడా కేస్ సెన్సిటివ్. అవాయిడ్ యూజింగ్ కీవర్డ్స్ అంటే కీవర్డ్స్ ని మాత్రం యూజ్ చేయొద్దు అని అంటున్నాడు అంతే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చూద్దాం, వ్యాలిడ్ అండ్ ఇన్వాలిడ్ ఐడెంటిఫైర్స్ అంటే వ్యాలిడ్ ఏంటి, ఇన్వాలిడ్ ఏంటి అని మనం చూద్దాం. సో ఆల్ కరెక్ట్ అండ్ ఆల్ రాంగ్ అంటే మనం కరెక్ట్ చూద్దాం. ఫస్ట్ నేమ్, ఇది ఒక ఐడెంటిఫైయర్ ప్లస్ వేరియబుల్ కూడా. ఏజ్ కరెక్ట్ గానే ఉపయోగించాడు. అండర్ స్కోర్ కౌంట్ లోనే మనం యూజ్ చేయాలి. టోటల్ అండర్ స్కోర్ ప్రైస్, ఇది ఒక వేరియబుల్ ప్లస్ ఐడెంటిఫైర్. ఈజ్ అండర్ స్కోర్ స్టూడెంట్, ఇది కూడా ఒక వేరియబుల్ ప్లస్ ఐడెంటిఫైర్. క్యాలిక్యులేట్ అండర్ స్కోర్ ఏరియా, ఇది కూడా ఒక వేరియబుల్ ప్లస్ ఐడెంటిఫైర్. స్టూడెంట్ అండర్ స్కోర్ ఇన్ఫో, ఇది ఒక వేరియబుల్ ప్లస్ ఐడెంటిఫైర్. సో ఇలా ఇవన్నీ కరెక్ట్. సో రాంగ్ చూద్దాం. 3D అంటే ఇక్కడ ఫస్ట్ లో ఇచ్చాడు, స్టార్టింగ్ డిజిట్ ఇచ్చాడు. సో ఆ డిజిట్ అనేది స్టార్టింగ్ లో ఉండకూడదు, అందుకే రాంగ్ వచ్చింది వేరియబుల్. అండ్ రిజల్ట్ అని ఇచ్చాడు. ఇక్కడ అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ వచ్చింది, అంటే సింబల్. ఆ సింబల్ అనేది యూజ్ చేయకూడదు, అసలు లేదు అసలు. సో ఫర్ ఇక్కడ ఏమి ఇచ్చాడు, కీవర్డ్. సో మనం కీవర్డ్స్ అనేది అవాయిడ్ చేసేయాలి పైథాన్ లాంగ్వేజ్ వేరియబుల్స్ కి. మై హైఫన్ నేమ్ అని ఇచ్చాడు చూడండి. ఈ మై హైఫన్ నేమ్ అనేది మధ్యలో ఏమి ఇచ్చాడు, హైఫన్. అంటే ఈ హైఫన్ ని అలో చేయదు అని చెప్తున్నాడు. సో నెక్స్ట్ వచ్చేసరికి వేరియబుల్స్. సో సేమ్ లైక్ వేరియబుల్స్ అన్నా
ఐడెంటిఫైర్స్ అన్న ఒకటే. సో ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఒక వేరియబుల్ అనేది ఒక కంటైనర్ లాగా యాక్ట్ చేస్తుంది. కంటైనర్ అంటే అది ఒక స్టోరేజ్ ఏరియా. అంటే నేను ఇక్కడ చెప్తాను చూడండి, ఏ ఈజ్ ఈక్వల్ టు 10 అంటే ఈ 10 అనేది ఒక లిటరల్ అయితే ఈ ఏ అనేది ఒక వేరియబుల్. అంటే ఈ 10 అనే వాల్యూ ఈ ఏ అనే దానిలో స్టోర్ అవుతుంది. అంటే ఈ 10 అనే వాల్యూ ఏ అనే కంటైనర్ లో స్టోర్ అవుతుంది. ఆ డేటా, ఆ 10 అనే డేటా అనేది స్టోర్ అవుతుంది ఏ అనే దానిలో. సింపుల్ గా చెప్పాలి అని అంటే ఈ ఏ అనే వాల్యూలో ఈ 10 అనేది స్టోర్ అవుతుంది అంతే. ఏ అనేది స్టోరేజ్ డివైస్ కిందకి యాక్ట్ చేస్తుంది అంతే. ఇది ఒక వేరియబుల్, అంతకు మించి ఇన్ డెప్త్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు. అండ్ ఏజ్ ఈజ్ ఈక్వల్ టు 25. సేమ్ ఏజ్ అనేది వేరియబుల్, నేమ్ వేరియబుల్, కౌంట్ వేరియబుల్. యాజ్ పర్ మనం ఇందాక ఐడెంటిఫైర్స్ ఎలా అని చెప్పానో సేమ్ ఇది కూడా అంతే, చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ నేను చెప్తాను చూడండి, వేరియబుల్స్ అంటే ఇక్కడ ఇచ్చాడు, బ్రీఫ్ గా ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ప్లస్ ఇది మీకు అర్థం కాకపోవచ్చు, యాజ్ ఎ బిగినర్ గా అర్థం కాదు, బట్ అండర్స్టాండ్ చేసుకోండి. ఇంట్ అనేది ఏంటి? ఇంటీజర్. ఇది ఒక డేటా టైప్. ఫర్దర్ స్టెప్స్ లో నేను ఇప్పుడే చెప్తాను ఇంటీజర్ కూడా. అండ్ ఎక్స్, ఈ ఎక్స్ అనేది ఏంటి? వేరియబుల్. సో ఈ వేరియబుల్ ఏం డిఫైన్ చేస్తుంది అని అంటే 22 అనేది లిటరల్. నేను ఇది కూడా చెప్తాను ఫర్దర్ స్టెప్స్ లో. ఈ యొక్క వాల్యూ ఈ ఎక్స్ లో స్టోర్ అవుతుంది. అంటే ఈ 22 అనే వాల్యూ ఈ యొక్క ఎక్స్ కంటైనర్ లో స్టోర్ అవుతుంది. అర్థమవుతుందా? ఎక్స్ కంటైనర్ లో స్టోర్ అవుతుంది. అండ్ కింద ఇక్కడ స్ట్రింగ్ ఇచ్చాడు. స్ట్రింగ్ అనేది నెక్స్ట్ మాడ్యూల్స్ లో వస్తుంది, మీరేం ప్రాబ్లం పడవద్దు. అండ్ మై అండర్ స్కోర్ స్ట్రింగ్, ఇది ఒక వేరియబుల్. సో ఈ వేరియబుల్ కి ఇక్కడ ఏమి ఇచ్చాడు? డబుల్ కొటేషన్స్ లో హాయ్ అని ఇచ్చాడు. ఈ హాయ్ అనేది స్ట్రింగ్. సో స్ట్రింగ్ అనేది ఫర్దర్ మాడ్యూల్స్ లో వస్తుందిలేండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ హాయ్ అనేది మై అండర్ స్కోర్ స్ట్రింగ్ అనే దానిలో, ఎస్టిఆర్ అనే దానిలో స్టోర్ చేస్తున్నాడు అంతే. సో ఫ్లోట్ సేమ్. ఈ వై అనేది ఒక వేరియబుల్, ఈ 2.25 అనేది ఒక ఫ్లోట్ పాయింట్. సో ఈ ఫ్లోట్ పాయింట్ యొక్క వాల్యూ అనేది ఈ వై అనే కంటైనర్ లో స్టోర్ అవుతుంది. సో ఇంతవరకు ప్రాబ్లం లేదు కదా. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, ఇక్కడ కనపడేవన్నీ వేరియబుల్సే. అంటే ఎక్స్, మై అండర్ స్కోర్, ఎస్టిఆర్ అండ్ వై అనేది ఈ 3 వేరియబుల్సే. అర్థమవుతుందా? అండ్ రూల్స్ సేమ్ యాజ్ ఇట్ ఈస్, స్టార్ట్ విత్ లెటర్ ఆర్ అండర్ స్కోర్. సేమ్ ఐడెంటిఫైర్స్ ఎలా ఇచ్చానో, ఫాలోడ్ బై లెటర్స్, డిజిట్స్ ఆర్ అండర్ స్కోర్స్. సో యాజ్ ఇట్ ఈస్ మనం ఐడెంటిఫైర్స్ ఎలా డిఫైన్ చేసామో వేరియబుల్స్ కూడా అలానే సేమ్ రూల్స్ కూడా అవే నేను మెన్షన్ చేశాను, వేరే రూల్స్ ఏమి ఉండవు. సో నేమ్, ఏజ్, అండర్ స్కోర్ కౌంట్. అండ్ రాంగ్స్ వచ్చేసరికి 3D అండర్ స్కోర్ మాడ్యూల్ @result ఫర్ మై హైఫన్ నేమ్. సో ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఐడెంటిఫైర్ ఎలా ఉందో అలానే. సో ఇక్కడ మీకు డౌట్ రావాల్సింది ఏంటి అంటే, ఐడెంటిఫైర్ వేరియబుల్స్ ఎందుకు బ్రో? ఐడెంటిఫైర్ పెట్టేస్తే సరిపోయింది కదా, వేరియబుల్ ఎందుకు డిఫైన్ చేసుకోవాలి అని మీకు ఇక్కడ డౌట్ రావాలి. మీరు ఇప్పటిదాకా వింటున్నారంటే ఇక్కడ మీకు డౌట్ రావాలి. నేను చెప్తాను, ఐడెంటిఫైర్ ని, వేరియబుల్ ని ఎందుకు తీసుకోవాలి అని అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి. ఐడెంటిఫైర్స్ ఆర్ ద నేమ్ గివెన్ టు ఎంటిటీస్ లైక్ వేరియబుల్స్, ఫంక్షన్స్ ఎక్సెట్రా, వైల్ వేరియబుల్స్ ఆర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఐడెంటిఫైర్. ఇక్కడ ఇచ్చాడు, వైల్ వేరియబుల్ ఆర్ స్పెసిఫిక్ టైప్ ఆఫ్ ఐడెంటిఫైర్ యూజ్డ్ టు స్టోర్, మ్యానిపులేట్ డేటా ఇన్ ప్రోగ్రామింగ్. అంటే ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఏమని ఇచ్చాడు? నేమ్ ఈజ్ ఈక్వల్ టు స్ట్రింగ్స్ డబుల్ కొటేషన్స్ లో రామ్ అని ఇచ్చాడు. సో ఈ నేమ్ అనేది ఒక వేరియబుల్, ప్లస్ ఈ రామ్ అనేది ఒక లిటరల్, ప్లస్ ఇది ఒక స్ట్రింగ్ కింద కూడా యాడ్ చేస్తుంది. సో ఇక్కడ వరకు మీకు ప్రాబ్లం లేదు అని అంటే, ఈ రామ్ అనేది ఎందులో స్టోర్ అవుతుంది? ఈ నేమ్ అనే కంటైనర్ లో స్టోర్ అవుతుంది. సో ఈ కంటైనర్ అనేది ఒక వేరియబుల్. అంటే ఈ వేరియబుల్ అనేది ఒక ఐడెంటిఫైర్ కిందకి యాక్ట్ చేయాలి. ఎందుకు ఐడెంటిఫైర్ కిందకి యాక్ట్ చేయాలి అని అంటే, ఈ నేమ్ ఒక ఐడెంటిఫైర్. అంటే మీ క్లాస్ లో మహేంద్ర అనే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, బట్ ఐడితో పిలిచే వాళ్ళు ఒక్కళ్ళే ఉంటారు. అంటే మీ రోల్ నెంబర్ ఒక 40 రోల్ నెంబర్ అనేది, రోల్ నెంబర్ 40 అనేది అటెండెన్స్ లో ప్రెజెంట్ సార్ అంటారు. సో ఆ రోల్ నెంబర్ 40 అనేది ఎందుకు పిలుస్తారంటే అదొక యూనిక్నెస్.
అంటే ఈ రాములు అనేవాళ్ళు ఎంతమంది అయినా పెట్టుకోవచ్చు, బట్ ఇక్కడ వచ్చే నేమ్ ఉంది కదా అది యూనిక్. ఆ నేమ్ అనేది మాత్రం యూనిక్. సో దానికోసమే ఐడెంటిఫైర్ అనేది పెడతారు. అర్థమవుతుందా? క్లారిటీగా చెప్తున్నాను, అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యూనిక్నెస్ కోసం మాత్రమే ఐడెంటిఫైర్ యూజ్ చేస్తారు. ప్లస్ ఇది ఒక వేరియబుల్ కూడా. ఇక్కడ ఇంకో డెఫినేషన్ కూడా ఇచ్చాను, ఫంక్షన్స్ మెథడ్ లో యూజ్ చేసి డెఫ్. ఇది ఒక క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేశారు. క్యాలిక్యులేటర్ అంటే ఈ యొక్క మనం ప్రాబ్లమ్స్ అన్ని, అంటే వేరియబుల్స్ కానీ, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్ సాల్వింగ్స్ కానీ, ఎడిషన్ కానీ, సబ్ట్రాక్షన్ కానీ ఈ యొక్క ఫంక్షన్ లోపల చేస్తాం. ఈ యొక్క ఫంక్షన్ లోపల చేయడానికి ఈ క్యాలిక్యులేటర్ అనే యొక్క ఐడెంటిఫైర్ యూజ్ చేసుకొని లోపల వేరియబుల్ అంటే సమ్ ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని ఇచ్చాడు. ఈ సమ్ అనేది వేరియబుల్ ప్లస్ ఐడెంటిఫైర్ కూడా, ప్లస్ క్యాలిక్యులేటర్ అనేది వేరియబుల్ ప్లస్ ఐడెంటిఫైర్ కూడా. సో ఇది ఫంక్షన్ కాల్ చేసుకోవడానికి. సో ఇప్పుడు మీకు చెప్తే అర్థం కాదు డెఫ్ ఫంక్షన్ గురించి, మీకు ఫర్దర్ మాడ్యూల్స్ లో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇక్కడ వరకు ప్రాబ్లం లేదని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ మనం దానిలోకి వెళ్దాం. కాన్స్టెంట్స్. కాన్స్టెంట్స్ అంటే ఏంటి అంటే, ఏ కాన్స్టెంట్ ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్ హూజ్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. అంటే ఈ కాన్స్టెంట్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి, ఇంపోర్ట్ కాన్స్టెంట్. అంటే కాన్స్టెంట్ అంటే ఆ వాల్యూ మనం చేంజ్ చేయలేం, ఆ వేరియబుల్ అనేది మనం చేంజ్ చేయలేం. అంటే ప్రింట్ కాన్స్టెంట్ డాట్ పై అని ఇచ్చాడు. అంటే ఈ కాన్స్టెంట్ అనేది పెట్టిన తర్వాత ఏంటంటే ఇక్కడ ఉన్న పై వాల్యూ అంటే 3.14 అనేది కాన్స్టెంట్ వాల్యూ. ఆ వాల్యూ మనం చేంజ్ చేయలేము, అది ఒక కాన్స్టెంట్ అని చెప్పుకోవడానికి. ఇక్కడ కాన్స్టెంట్ డాట్ గ్రావిటీ ఇచ్చాడు 9.8. సో ఈ 9.8 అనేది ఒక కాన్స్టెంట్ గ్రావిటీ. సో దీన్ని మనం చేంజ్ చేయలేం. ఇది 9.8 అంటే 9.8 మార్చలేము. సో అదనమాట కాన్స్టెంట్. సో వేరియబుల్ హూస్ వాల్యూ కెనాట్ బి చేంజ్డ్. సో నౌ లిటరల్స్. లిటరల్స్ అంటే ఏంటి అని అంటే, సో లిటరల్స్ ఆర్ రిప్రజెంటేషన్స్ ఆఫ్ ఫిక్స్డ్ వాల్యూస్ ఇన్ ఏ ప్రోగ్రామ్. దే కెన్ బి నెంబర్స్ ఆర్ క్యారెక్టర్స్ ఆర్ స్ట్రింగ్స్ ఎక్సెట్రా. అంటే లిటరల్ అనేది ఏంటి అని అంటే, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రామ్ అని ఇచ్చాం. సో ఈ రామ్ అనేది డబుల్ కొటేషన్స్ లో ఉంది, ప్లస్ ఇది ఒక స్ట్రింగ్, ప్లస్ ఇది ఒక లిటరల్, ఇది ఒక వాల్యూ, ఇది ఒక లిటరల్. సో ఈ రామ్ అనేది ఈ నేమ్ లో స్టోర్ అవుతుంది. సో బ్రో ఇందాక కాన్స్టెంట్ అని అన్నావు కదా, సో ఈ నేమ్ కాన్స్టెంట్ అయిద్దా అంటే, రామ్ అనే వాళ్ళు 10 మంది ఉండొచ్చు, బట్ కాన్స్టెంట్ అంటే ఇది ఒక వాల్యూ. రామ్ అనేది నువ్వు 10 తీసుకోవచ్చు రామ్ అనేది, బట్ కాన్స్టెంట్ అనేది ఎలాగంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాన్స్టెంట్ లా తీసుకోవాలి అని అంటే, ఇక పైన ఇంపోర్ట్ అని చెప్పి ఇచ్చాను కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాస్తాను చూడండి, పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అని ఇచ్చారు. సో ఈ పై ఈజ్ ఈక్వల్ టు 3.14 అంటే ఇక్కడ ఏంటి, కాన్స్ట్. అంటే సో ఈ కాన్స్ట్ అనేది ఈ పైకి యాక్ట్ చేస్తుంది. సో కాన్స్ట్ అంటే అది ఒక వేరియబుల్, బట్ కాన్స్టెంట్ వాల్యూ. అంటే ఇక్కడ 100 ఉంటే 100 అనేది కూడా ఒక కాన్స్టెంట్ వాల్యూ కిందకే రిప్రజెంట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏంటి, 3.14 అనేది పై వాల్యూ అనేది ఒక కాన్స్టెంట్ వాల్యూ. సో దాన్ని ఇంకా అలానే రిప్రజెంట్ చేస్తారు. సో నేమ్ అనేది ఒక వేరియబుల్ మాత్రమే, కాన్స్టెంట్ కాదు. బట్ రామ్ అనేది ఒక లిటరల్, ప్లస్ ఇది ఒక స్ట్రింగ్ కూడా. సో క్యారెక్టర్స్ కూడా ఇలానే డిఫైన్ చేయొచ్చు, ప్లస్ నెంబర్స్ కూడా ఇలానే డిఫైన్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడతో లిటరల్స్ అనేవి మనం టైప్స్ ఆఫ్ లిటరల్స్ చూద్దాం. టైప్స్ ఆఫ్ లిటరల్స్ అంటే న్యూమరికల్ లిటరల్స్, స్ట్రింగ్ లిటరల్స్, బూలియన్ లిటరల్స్, నన్ లిటరల్. అంటే న్యూమరికల్ లిటరల్ అంటే ఏంటి బ్రో అంటే, న్యూమరికల్ లిటరల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 అనేది ఒక వాల్యూ. సో ఆ వాల్యూని లిటరల్ అంటాం అంతే. స్ట్రింగ్ లిటరల్స్ అంటే ప్రీవియస్ గా నేను చెప్పాను, నేమ్ ఈజ్ ఈక్వల్ టు రామ్ అని చెప్పి డబుల్ కొటేషన్స్. ఆ డబుల్ కొటేషన్స్ లో ఉన్నది ఒక స్ట్రింగ్ ప్లస్ అదొక లిటరల్, దాన్ని స్ట్రింగ్ లిటరల్ అంటారు. అర్థమవుతుందా? బూలియన్
లిటరల్స్. అంటే బూలియన్ లిటరల్స్ అంటే బూలియన్ అంటే బూల్ ట్రూ అంటే క్యాపిటల్ టీతో ఉండాలి, TRUE. సో అలాగా ట్రూ అనేది డిఫైన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ నన్. నన్ అనేది ఒక ఎంప్టీ స్పేస్, అంటే నువ్వు నల్ వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తావు. దట్స్ ఆల్. అండ్ బైట్స్ అండ్ బైట్ అరే, సో ఇవన్నీ నార్మల్. సో ఇక్కడతో ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డేటా టైప్స్. సో డేటా టైప్స్ అంటే ఏంటి అంటే సింపుల్ గా నేర్చుకోండి, ఎంతో పెద్ద కష్టమేం కాదు డేటా టైప్స్ అనేవి. సో డేటా టైప్స్ మీద మీకు చాలా పాయింట్స్ ప్లస్ ఇంటర్వ్యూలో కూడా అడుగుతారు, ప్లస్ నేర్చుకోండి. సో డేటా టైప్స్ అంటే ఒక డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ A = 10 అన్నాను. ఇక్కడ 10 అనేది ఒక లిటరల్ ప్లస్ వాల్యూ ప్లస్ ఈ 10 అనేది ఒక డేటా. అర్థమవుతుందా? ఈ 10 అనేది ఒక డేటా అయితే A అనేది ఒక వేరియబుల్. అర్థమవుతుందా? A అనేది ఒక వేరియబుల్. సో ఈ 10 అనేది ఒక డేటా. సో ఆ డేటా ఏ టైప్ అంటే డేటా టైప్ ఏంటి అంటే ఇంటీజర్ డేటా టైప్, ఫ్లోట్ డేటా టైప్, అలా డిఫైన్ చేసుకోవడానికి నెంబర్ ఆఫ్ డేటా టైప్స్ ఉంటాయి. సో దాని గురించి ఇప్పుడు మనం బ్రీఫ్ గా డిస్కషన్ చేస్తున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అని అంటే పైథాన్ డేటా టైప్స్ అంటే టెక్స్ట్. టెక్స్ట్ అంటే STR అని ఇచ్చాడు. అంటే ఇందాక మనం రామ్ విత్ డబుల్ కొటేషన్స్ పెట్టాం కదా, సో ఆ దాన్నే స్ట్రింగ్ అంటారు. అండ్ న్యూమరిక్ ఇంట్, కాంప్లెక్స్, ఫ్లోట్, సో సీక్వెన్స్, ఇట్లాంటి చాలా ఉన్నాయి, నేను డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ వచ్చేసరికి టెక్స్ట్ డేటా టైప్ అంటే స్ట్రింగ్. సో స్ట్రింగ్ మనం ఎలా డిఫైన్ చేస్తాము, రిప్రజెంట్ చేస్తామంటే STR తో రిప్రజెంట్ చేయాలి పైథాన్ లో. STR రిప్రజెంట్ స్ట్రింగ్స్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్క్లోజ్డ్ ఇన్ సింగిల్ అండ్ డబుల్ ఆర్ ట్రిపుల్ కొటేషన్స్. అంటే హలో అనేది చూడండి సింగిల్ కొటేషన్స్ లో, అండ్ వరల్డ్ అనేది డబుల్ కొటేషన్స్ లో, హలో వరల్డ్ అనేది ట్రిపుల్ కొటేషన్స్ లో. లేదు బ్రో నేను హలోకి ట్రిపుల్ కొటేషన్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, వర్డ్ కి ట్రిపుల్ కొటేషన్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ హలో అనేది డబుల్ కొటేషన్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, వరల్డ్ కి సింగిల్ కొటేషన్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. సో ఈ హలో వరల్డ్ కూడా సింగిల్ కొటేషన్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. బట్ మనం ట్రిపుల్ కొటేషన్స్ అనేది ఎందుకు పెట్టుకుంటాము అని అంటే లాట్స్ ఆఫ్ పారా అంటే బల్క్ ఆఫ్ పారా ఉంది అని అనుకోండి ఆ స్ట్రింగ్, సో ఆ దానికోసం ట్రిపుల్ కొటేషన్స్ అనేది పెట్టుకుంటాం. ఒక 2-3 లైన్స్, ఒక 1 లైన్ ఆర్ 2 లైన్స్ ఉంది అనుకోండి, దానికి డబుల్ కొటేషన్. 1 లైన్ అనుకోండి, 1 లైన్ అయితే డబుల్ కొటేషన్స్. ఏదో ఒక 1 వర్డ్ ఆర్ ఒక వర్డ్ ఉంది అని అనుకోవడానికి, ఒక 5 లెటర్స్ ఉన్నాయి అని అనుకోవడానికి అయితే ఒక డబుల్ కొటేషన్, ఒక సింగిల్ కొటేషన్ పెట్టుకున్నా సరిపోతుంది. సో ఇది స్ట్రింగ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి న్యూమరిక్ డేటా టైప్స్. సో న్యూమరిక్ డేటా టైప్స్ అంటే సింపుల్ గా అర్థం చేసుకోవాలి అని అంటే ఇంట్ అనేది రిప్రజెంట్ అయ్యేది స్మాల్ INT, ఇక్కడ క్యాపిటల్ ఉందండి స్మాల్. సో ఇంట్ రిప్రజెంట్ ఇంటీజర్ వాల్యూస్. సో ఇంట్లో మనకి తెలియాల్సింది ఏంటంటే ఇంట్ అనేది ఎంత స్పేస్ ఆక్యుపై చేస్తుంది అనేది కూడా తెలియదు. ఇంట్ అనేది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో ఇంట్ కన్నా పెద్దది ఏమైనా ఉంది అని అంటే లాంగ్ ఇంట్. సో ఆ లాంగ్ ఇంట్ అంటే లాట్స్ ఆఫ్ డేటా, లాట్స్ ఆఫ్ నెంబర్ 1, 2, 3, 4 అలా లాట్స్ ఆఫ్ నెంబర్స్ ని, బల్క్ ఆఫ్ నెంబర్స్ ని స్టోర్ చేయాలంటే లాంగ్ ఇంట్ పడుతుంది. సో దాని యొక్క సైజ్ వచ్చేసరికి 8 బైట్స్ ఉంటుంది. సో ఇక్కడ రిప్రజెంట్ చేశారు చూడండి 1, -10, 100. సో ఇక్కడ చాలా ఉన్నాయి. సో ఇది ఉన్నాయి. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట అంతే ఇంటీజర్. సో A = 1 అంటే అదొక ఇంటీజర్ టైపు, అదొక ఇంటీజర్ డేటా టైపు అని చెప్పుకోవడానికి అర్థమైపోతుంది పైథాన్. అండ్ ఫ్లోట్, ఈ ఫ్లోట్ అనేది డెసిమల్ పాయింట్స్ లోనే రిప్రజెంట్ చేసుకుంటాము. అండ్ 3.14 ఇది ఒక ఫ్లోట్. సో ఇది మనం const.py అనేది కూడా పెట్టుకోవచ్చు. సో ఇది ఒక కాన్స్టెంట్ కూడా, వేరియబుల్ కూడా, ప్లస్ ఇది ఒక నార్మల్ వేరియబుల్ అని కూడా అనొచ్చు, ప్రాబ్లం ఏమి కాదు. నెగిటివ్ వాల్యూస్ కూడా స్టోర్ అవుతాయి విత్ పాయింట్, డెసిమల్ పాయింట్. అండ్ కాంప్లెక్స్ వాల్యూస్ అంటే మనం MPC స్టూడెంట్ అయితే అర్థమవుతుంది, ఇంటర్మీడియట్ లో అర్థం కాకపోయినా ఇప్పుడు నేను చెప్తాను చూడండి. రియల్ అండ్ ఇమాజినరీ పార్ట్స్ అనేవి 2 ఉంటాయి. సో దానికోసం ఇక్కడ ఏంటంటే కాంప్లెక్స్ నెంబర్స్ అనేవి యూజ్ చేస్తారు. సో ఈ కాంప్లెక్స్ నెంబర్స్ లో ఎలాగంటే 3.14J అని ఇచ్చాడు.
సో ఈ జేఐ అనేది ఇమాజినరీ అండ్ రియల్ పార్ట్స్ కిందకి యాక్ట్ అవుతాయి. సో ఇది ఫర్దర్ స్టెప్స్ లో కూడా మీకు వస్తుంది, మీకు ఏం ప్రాబ్లం లేదు. మీరు ఇప్పటి వరకు గుర్తుపెట్టుకోవాలి అంటే ఏంటి అని అంటే, ఇక్కడ జే గాని ఐ గాని ఇట్లా 3.14 1-2i అలా ఇచ్చాడు అని అంటే ఇది ఒక కాంప్లెక్స్ వాల్యూస్ అనేది గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సీక్వెన్స్ డేటా టైప్స్. సో సీక్వెన్స్ డేటా టైప్స్ అంటే నేను చెప్తాను చూడండి, ఇక్కడ మీ క్లారిటీ ఇస్తాను. సీక్వెన్స్ డేటా టైప్ అంటే ఏం లేదు, ఈ క్లారిటీ ఇస్తాను చూడండి. సో ఇక్కడ సీక్వెన్స్ అని ఇచ్చాడు కదా, ఆ సీక్వెన్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సీక్వెన్స్ అంటే మీకు ఇక్కడ 1-2-3 ఇలా ఇచ్చాడు కదా, ఈ 1-2-3 అంటే ఒక ఆర్డర్ లో వెళ్తుంది. అంటే 1 2 3 4 అలా సీక్వెన్స్ ఆర్డర్ లో వెళ్ళేవన్నీ ఆ సీక్వెన్స్ డేటా టైప్స్ అంటారు. సో వాటిల్లో టపుల్ లిస్ట్ అనేవి సీక్వెన్స్ డేటా టైప్స్. సింపుల్ గా గుర్తుపెట్టుకోండి, ఇది ఫర్దర్ మాడ్యూల్స్ లో మనకు వస్తుంది. టపుల్ లిస్ట్ గురించి ప్రాబ్లమ్స్ కూడా మనం చేస్తాం. సో సింపుల్ గా ఇప్పుడు నేను చెప్తున్నాను. సో దీనిలో ఏంటి? పెరాంథసిస్. సో ఇలా మనం టపుల్లో అయితే ఇలా స్టోర్ చేసుకుంటాం టపుల్లో. సో ఇలా మనం ఇచ్చి చేస్తే కనుక ఇది ఒక టపుల్ సెట్ అని చెప్పి టపుల్ డేటా టైప్ అని చెప్పి అంటారు. సో ఇలా కాకుండా లేదు ఇంకో విధంగా అంటే స్క్వేర్ బ్రాకెట్స్ 1-2-3 అని చెప్పి ఇలా స్టోర్ చేసుకుంటారు. సో దీన్ని కూడా ఒక సీక్వెన్స్ డేటా టైప్ అనే అంటారు. సో ఇక్కడ వరకు మీకు ప్రాబ్లం లేదు కదా. ఇది ఒక ఆర్డర్డ్ ఇది కూడా లిస్ట్ కూడా. అండ్ లిస్ట్ లో మనం చేంజ్ చేసుకోవచ్చు, అంటే డూప్లికేట్ వాల్యూస్ ని నెంబర్ ఆఫ్ డూప్లికేట్ వాల్యూస్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇమ్యూటబుల్ అంటే మనం టపుల్లో అనేది యాడ్ చేసుకోలేం డూప్లికేట్ వాల్యూస్ ని, అదనమాట సంగతి. సో ఇక్కడ ఇంకెంతకు మించి చెప్పేదే ఉండదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మ్యాపింగ్ డేటా టైప్స్ అంటే ఏంటి అని అంటే, ఇక్కడ డిక్ట్ అని ఇచ్చాడు కదా. సో ఈ డిక్ట్ అనేది డిక్షనరీ, అంటే ఇది ఒక అన్ఆర్డర్డ్ కలెక్షన్. అంటే ఇది ఒక అన్ఆర్డర్డ్ కలెక్షన్ ఆఫ్ డేటా టైప్. అంటే ఏం లేదు, నీకు క్లారిటీ ఇస్తాను. మీకు ఇక్కడ కీ వాల్యూ అని కనబడుతుంది కదా. సో కీ వాల్యూ అంటే ఏం లేదు, నీకు రోల్ నెంబర్ వైజ్, అంటే నీ పేరుతో మహేంద్ర అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పటికే ఇంకో ఎగ్జాంపుల్ లో కూడా ఇందాక ముందు ఎగ్జాంపుల్ లో కూడా ఇదే చెప్పాను, మహేంద్ర అనే వాళ్ళు చాలా మంది ఉండొచ్చు. బట్ యూనిక్ నెంబర్ అంటే ఆ 1 2 రోల్ నెంబర్ 1 2 3 లో మహేంద్ర అనేవాడు ఒక్క రోల్ నెంబర్ తోనే ఉంటది. అంటే ఫస్ట్ మహేంద్ర వీడు అనుకోండి, మహేంద్ర అనేవాడు 1 అనే దాంతో పిలుస్తాడు. లేదు 10వ నెంబర్ లో ఇంకో మహేంద్ర ఉన్నాడు అంటే రోల్ నెంబర్ చూడండి యూనిక్ గా ఉంటుంది. సో దానికోసమే ఫర్ ఎగ్జాంపుల్ 1 ఈజ్ ఈక్వల్ టు డబుల్ కొటేషన్ పెట్టాలండి ఏ. 1 ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఈ 1 అనేది కీ, ఈ ఏ అనేది ఒక వాల్యూ. సో అలానే 2 ఈజ్ ఈక్వల్ టు బి. సో ఈ 2 అనేది కీ, బి అనేది వాల్యూ. సో అలా ఈ యొక్క మ్యాపింగ్ డేటా టైప్ అనేది రిప్రజెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సెట్ డేటా టైప్స్. సో ఇది ఒక అన్ఆర్డర్డ్ కలెక్షన్. సో దీనికి పెద్ద రిప్రజెంటేషన్ ఏం చేయాల్సిన అవసరం లేదు. యూనిక్ ఎలిమెంట్స్ అంటే ఇది ఒక సెట్ ఇచ్చామనుకోండి 1-1-2 అలా ఇచ్చినా ఇది ఏం చేస్తుంది, ఒక ఆర్డర్ అంటే ఎలా 1 ఒక్కసారి రిప్రజెంట్ చేస్తుంది. నువ్వు ఎన్నిసార్లు 1 ఇచ్చినా ఆ 1 అనేది ఒక్క నెంబర్ తోనే డినోట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇక్కడ 1 ఇచ్చాడు, ఈ ప్లేస్ లో 2 ఉన్న ప్లేస్ లో కూడా 1 ఇచ్చిన 1-3 అనేది ప్రింట్ అవుతుంది, కానీ మిగతా ఏ ప్రింట్ అవ్వదు. ఈ 2 అనేది తీసేస్తే 1-3 అనేది మాత్రం ప్రింట్ అవుతుంది. సో 1-1-2-3 అని ఇచ్చాడు అనుకో, 1-2-3 అనేది మాత్రమే కర్లీ బ్రేసెస్ లో ప్రింట్ అవుతుంది. సో 1-2-3 అనేది సెట్ డేటా టైప్స్ లో పిలుస్తారు. సో అలా కర్లీ బ్రేసెస్ లో ఉంటది అనమాట సెట్. సో నెక్స్ట్ వచ్చేసరికి బూలియన్ డేటా టైప్స్. సో బూలియన్ డేటా టైప్స్ అంటే ఏం లేదు, సో బూల్ రిప్రజెంట్స్ బూలియన్ వాల్యూస్ విచ్ కెన్ బి ఐదర్ ట్రూ ఆర్ ఫాల్స్.
ఆఫెన్ యూజ్డ్ ఫర్ లాజికల్ ఆపరేషన్స్ అండ్ కంట్రోల్ ఫ్లో. అంటే నీకు ఆపరేటర్స్ అనేది వస్తుంది, సో అది నెక్స్ట్ మాడ్యూల్లో నేను వదులుతాను. బట్ లాజికల్ ఆపరేటర్స్ అంటే ఏ గ్రేటర్ దాన్ బి, ఏ లెస్ దాన్ బి అలా గుర్తుపెట్టుకోండి. సో ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇక్కడ టీ అనేది క్యాపిటల్ లెటర్లోనే ఉండాలి. ఎందుకనంటే పైథాన్లో టీ అనేది క్యాపిటల్ లెటర్తోనే డినోట్ చేశారు, ఎఫ్ అనేది క్యాపిటల్ లెటర్తోనే డినోట్ చేశారు ఫాల్స్కి. సో రిమైనింగ్ లాంగ్వేజ్లో జావా కానీ సి కానీ సో వాటిల్లో ట్రూ అంటే అది స్మాల్ లెటర్, అంటే క్యాపిటల్ లెటర్ కాదు, స్మాల్ లెటర్ టీ అనేది. సో అలా రిప్రజెంట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ సో బూలియన్ డేటా టైప్ అనేది సో ఈ విధంగా యాక్ట్ చేస్తుంది. ట్రూ అని చెప్పుకోవడానికి ట్రూ, ఫాల్స్ అని చెప్పుకోవడానికి ఫాల్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నన్ డేటా టైప్. నన్ డేటా టైప్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను వినండి. సో నన్ డేటా టైప్ అంటే చూపిస్తాను. నన్ డేటా టైప్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు నన్ అని చెప్పావు, క్యాపిటల్ ఎన్నే పెట్టుకోండి, ఏ ఈజ్ ఈక్వల్ టు నన్ అని చెప్పావు. సో ఈ నన్ స్పేస్లో ఎంటీ స్పేస్ అనమాట. అంటే ఇక్కడ ఏమి డిక్లేర్ చేసామనంటే నన్ అని చెప్పావు. సో ఈ నన్ అని చెప్పినందుకు అక్కడ వన్ కానీ ఏమీ ప్రింట్ అవ్వదు, బట్ అదొక ఎంటీ స్పేస్ అంతే. నల్ డేటా టైప్ అంటే నల్ వాల్యూ మాత్రమే. సో నన్ అనేది ఇలా డినోట్ చేస్తారనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి టైప్ కన్వర్షన్స్. సో టైప్ కన్వర్షన్స్ అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. టైప్ కన్వర్షన్ ఇన్ ప్రోగ్రామింగ్ అంటే ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో టైప్ కన్వర్షన్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ కన్వర్టింగ్ డేటా ఆఫ్ వన్ టైప్ టు అనదర్. అంటే ఒక డేటా టైప్లో ఉన్నది ఇంకొక డేటా టైప్లోకి మోడిఫై చేసేదే టైప్ కన్వర్షన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది ఒక ఎగ్జాంపుల్ వేలో నేను తీసుకుంటాను చూడండి. ఎగ్జాంపుల్ సో మనం ప్రీవియస్ ప్రోగ్రామ్కి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్ డాట్ పై అని ఇచ్చాం. సో నేను దీన్ని చూపిస్తాను. సో ఇక్కడ టెర్మినల్ అని ఉంది. ఈ టెర్మినల్లో మనం ఏం రాస్తామంటే పైథాన్ స్పేస్, మనం ఇక్కడ ప్రోగ్రామ్ నేమ్ ఏమి ఇచ్చాము, ఫస్ట్ అండర్ స్కోర్ ప్రోగ్రామ్ డాట్ పై. సో చూడండి అవుట్పుట్ అనేది వచ్చింది ఏంటి, దిస్ మై ఫస్ట్ ప్రోగ్రామ్ హలో వరల్డ్ 10 అని ఇచ్చాడు. సో యాజ్ ఇట్ ఈస్గా ప్రింట్ అయిందా. ఓకే, సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దీన్ని తీసేస్తున్నాను చూడండి. సో దీన్ని తీసేసి నేనేమి ఇస్తానంటే ఇప్పుడు మనం టైప్ కన్వర్షన్ చేస్తాం. సో టైప్ కన్వర్షన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 ఇచ్చాను కదా, ప్రింట్ ఆఫ్ టైప్ ఆఫ్ 100. సో దీన్ని సేవ్ చేస్తాను చూడండి. సో ఈ 100 అనేది ఏ టైపు అనేది చూపిస్తాను. సో మీరు పద్ధతిలో ఇది టైప్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఇక్కడ. సో మీరు ఇక్కడ టైప్ చేయాల్సింది ఏంటి అంటే అప్ యారో క్లిక్ చేస్తే మీకు నార్మల్గానే ఉంటుంది. సో ఇప్పుడు చూడండి, సో ఇక్కడ ఇచ్చాడు చూడండి క్లాస్ ఇంట్. సో మీకు ఇక్కడ టైప్ అనేది కూడా తెలిసింది, ఇంటీజర్ టైప్ అని చెప్పి. సో నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ ఇంప్లిసిట్ చేస్తాను చూడండి. ఇంప్లిసిట్ అంటే ఆల్మోస్ట్ ఎట్లా అంటే టైప్ ఆటోమేటిక్గా ఇంటీజర్లో ఉన్నది ఫ్లోట్ కన్వర్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ ఏంటంటే నేను ఇంకో వేరియబుల్ తీసుకుంటాను, బి ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ తీసుకోవాలి కదా, బి ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకుంటున్నాను. బి ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకున్నాను. సో బి ఈజ్ ఈక్వల్ టు 1.5 తీసుకొని ఇక్కడ ఇంకో వేరియబుల్ తీసుకుంటున్నాను, సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని చెప్పి తీసుకున్నా. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి అని తీసుకున్నాను. సో ఇక్కడ నా టైప్ కన్వర్షన్లో ఫస్ట్ బి వాల్యూ కరెక్ట్ ఉందా లేదా చెక్ చేద్దాం. సేవ్ చేయండి, సేవ్ చేయాలి. సేవ్ అంటే కంట్రోల్ ఎస్ కొడితే సేవ్ అయ్యింది. సో ఇక్కడ మళ్ళీ చూస్తాను, అప్ యారో క్లిక్ చేస్తున్నాను అండ్ ఇక్కడ నేను రన్ చేస్తున్నాను చూడండి. సో చూసారా ఇక్కడ టైప్
క్లాస్ ఫ్లోట్ అని ఇచ్చాడు. సో బి అనేది ఒక ఫ్లోట్ పాయింట్ అని చెప్పి, సో ఇక్కడ నేను టైప్ రాస్తాను మళ్ళీ సి అని ఇచ్చేసాను, సారీ సి అనేది ఇక్కడ పెట్టేశాను. సో ఇక్కడ నేను ఏంటంటే ప్రింట్ సి ట్యాబ్ కొడితే సరిపోతుంది. సో ప్రింట్ సి అనేది ఇచ్చాము. సో ఇక్కడ ప్రింట్ సి అని ఇచ్చాను చూడండి. సో ఇక్కడ టైప్ మనకు తెలియాలి, ప్రింట్ చేస్తే ఏమొస్తుందో కూడా మనకు తెలియాలి. సో ఇక్కడ నేను రన్ చేస్తాను చూడండి, మీరు ఏమనుకుంటున్నారో ఇప్పుడు మీరు చెప్పాలి. టైప్ చేశాను. సో ఇక్కడ చూడండి 2 వచ్చినాయి. క్లాస్ వచ్చేసరికి ప్రింట్ టైప్లో సి ఫ్లోట్, చూసారా మనం ఏమీ చేయలేదు. ఆల్మోస్ట్ మనం డైరెక్ట్గా అది ఏ దానిలో కన్వర్ట్ అయిపోయింది, ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోయింది. అంటే మనం ఏం చేయలే, ఓన్లీ టైప్ కన్వర్షన్లో అదే చేంజ్ చేసుకుంది. సో ప్రింట్ వాల్యూ ఏం ప్రింట్ చేసాం, 100 ప్లస్ 1.5 అంటే ఏంటి అని అంటే 101.5 అని చెప్పి వచ్చింది. చూసారా చాలా బాగుంది కదా. సో ఇలా మనం ఏం చేయకుండానే టైప్ కన్వర్షన్ అనేది ఆల్మోస్ట్ దానంతా అదే చేసింది. సో నేను ఇక్కడ ఇంకోటి చూపిస్తాను. సో ఇక్కడ టైప్ కన్వర్షన్స్ వచ్చేసరికి ఇంప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే పైథాన్ అనేది ఆటోమేటికల్గా కన్వర్ట్ అయిపోతుందని నేను చెప్పాను. సో వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్, సో వన్ డేటా టైప్ టు అనదర్ డేటా టైప్కి కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూద్దాం ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే ఏంటో చూద్దాం. సో యూజర్స్ కన్వర్ట్ ద డేటా టైప్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ టు రిక్వైర్డ్ డేటా టైప్ అంటే ఒక డేటా టైప్ నుంచి యూజర్ అంటే నేను ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేస్తే దాన్ని ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. సో మనం ఎగ్జాంపుల్ మెథడ్లో చూద్దాం. సో ఇక్కడ స్టార్ట్ చేసేస్తున్నాం. ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటే మనంతట మనమే, అంటే ఒక ఇంటీజర్ వేరియబుల్ ఇస్తే, ఒక ఇంటీజర్ వాల్యూ ఇస్తే దాన్ని మనమే ఇంకో వేరియబుల్ ఆర్ ఇంకో డేటా టైప్లో మనం ఎక్స్ప్లిసిట్ చేస్తాం. అంటే నేను చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నప్పుడు నేను ఇక్కడ ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ, సో ఇక్కడ నేను ప్రింట్ చేస్తాను చూడండి. ఏ ఈజ్ ఈక్వల్ టు 100 తీసుకున్నాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు ఫ్లోట్ ఆఫ్ ఏ. ఇప్పుడు నేను ప్రింట్ చేస్తాను దేన్ని, ఏని ప్రింట్ చేస్తే నాకు ఏమొస్తుంది అనేది చూద్దాం. ఏని ప్రింట్ చేస్తే ఇక్కడ క్లియర్ చేద్దాం. క్లియర్ అంటే క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు మనం చూద్దాం ఏమొస్తుందో. చూసారా ఫ్లోట్ అంటే మనమే ఇంటీజర్లో ఉన్న డేటా టైప్ అంటే ఇంటీజర్లో ఉన్న వాల్యూని మనం ఫ్లోట్లో కన్వర్ట్ చేసేసాం. 100 అనే కాదు, ఇక్కడ నువ్వు ఒక 65 తీసుకున్నా, 65 తీసుకొని ఫ్లోట్లో కన్వర్ట్ అయిపోయింది. అంటే మనంతటా మనమే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి మోడిఫై చేసేస్తాం ఆటోమేటిక్గా, మనంతటా మనం మోడిఫై చేసేస్తాం. సో దీన్నే ఎక్స్ప్లిసిట్ టైప్ కన్వర్షన్ అంటారు. సో మీకు 2 అర్థమైందని నేను అనుకుంటున్నాను. సో అర్థమైంది కదా టైప్ కన్వర్షన్ అంటే ఏంటో. అండ్ నెక్స్ట్ మనం కన్వర్షన్ హైరార్కీకి వద్దాం. సో కన్వర్షన్ హైరార్కీ అని అంటే ఏం లేదు. సో కన్వర్షన్ హైరార్కీ అంటే ఇక్కడ క్యారెక్టర్ అంటే క్యార్ అని ఇచ్చాడు. సో క్యార్ అనేది ఎన్ని బైట్స్ ఆక్యుపై చేస్తుంది, ఒక 2 బైట్స్. సో క్యార్ అనేది 2 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. ఇంట్ అనేది 4 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో లాంగ్ ఇంట్ అనేది 8 బైట్స్ ఆక్యుపై చేస్తుంది. సో ఈ కన్వర్షన్ హైరార్కీ అంటే ఏం లేదు. సో ఈ క్యార్ దగ్గర నుంచి ఇంటీజర్కి చేంజ్ చేయొచ్చా అంటే ఈ క్యారెక్టర్లో ఉన్న డేటా టైప్ అంటే స్ట్రింగ్ని ఇంటీజర్కి చేంజ్ చేయొచ్చా అంటే చేంజ్ చేయలేం. ఎందుకు, ఇది ఒక స్ట్రింగ్ అనేది ఇంటీజర్లోకి ఎలా చేంజ్ చేస్తాం, చేంజ్ చేయలేం కదా. సో అదనమాట.
సో ఇంటీజర్ టు అన్సైన్డ్ ఇంటీజర్. సో అన్సైన్డ్ ఇంటీజర్ టు లాంగ్ ఇంట్. సో లాంగ్ ఇంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాంగ్ ఇంట్లో 1, 2, ఓకే 3, 4, 5. సో మ్యాక్సిమం వాల్యూస్ ఒక 5 ఉన్నాయి అనుకుందాం. సో ఈ మ్యాక్సిమం వాల్యూస్ 5 ఉంటే నార్మల్ ఇంటీజర్లో మీకు 1, 2, 3 ఉన్నాయి అనుకుందాం. సో ఈ ఇంటీజర్లో ఉన్నాయి, ఇందులో ఉన్న మ్యాక్సిమం ఎంత 3. సో ఈ స్మాల్ అంటే ఈ ఇంటీజర్లో ఉన్నవి లాంగ్ ఇంట్లో కన్వర్ట్ చేయగలం, కానీ ఈ లాంగ్ ఇంట్లో ఉన్నవి మాత్రం అంటే మ్యాక్సిమం 5 ఉన్నవి మాత్రం ఇంటీజర్లోకి మాత్రం కన్వర్ట్ చేయలేం. ఎందుకంటే ఇక్కడ ఇచ్చాడు కన్వర్షన్ హైరార్కీ అంటే ఈ లాంగ్ ఇంట్ అనేది పెద్దది, అంటే 8 బైట్స్ని ఆక్యుపై చేసుకుంటుంది. సో అంత బల్క్ ఆఫ్ డేటా ఉన్నది ఈ 4 బైట్స్లో ఉన్న దానిలో స్టోర్ అవ్వదు. సో అదనమాట సంగతి. సో కన్వర్షన్ హైరార్కీ అని అంటే అలాగా. అండ్ అన్సైన్ లాంగ్ ఇంట్. సో అలానే ఫ్లోట్ సేమ్, ఇది కూడా అంతే. ఫ్లోట్ అనేది లాంగ్ ఇంట్లోకి మారిద్ది, ప్రాబ్లం కాదు. సో ఫ్లోట్ లాగానే నేను డబల్ చెప్పలేదు. డబల్ అంటే లాట్స్ ఆఫ్ డేటా, అంటే సేమ్ ఫ్లోట్ అంటే ఒక పాయింట్ అంటే 3.14, అంటే మ్యాక్సిమం ఫ్లోట్కి 3.14 అనేది ఇచ్చాము. సో దీనికన్నా డబల్ అనేది మ్యాక్సిమం ఇంకా ఎక్కువగా స్టోర్ చేసుకోవాలి అంటే పాయింట్స్ అంటే 3.1423 అలా లాట్స్ ఆఫ్ నెంబర్స్ స్టోర్ చేసుకోవాలి అని అంటే డబల్ వాడతారు. సో డబల్ కన్నా ఇంకా ఎక్కువ స్టోర్ చేసుకోవాలంటే లాంగ్ డబల్. సో దీనికన్నా ఎక్కువ మ్యాక్సిమం నెంబర్స్ స్టోర్ చేసుకుంటారు. సో దీన్నే కన్వర్షన్ హైరార్కీ అంటారు. సో నేను దీని గురించి చెప్తాను తర్వాత. అండ్ బిల్ట్ ఇన్ టైప్ కన్వర్షన్స్ అంటే ఇంట్ కన్వర్ట్స్ టు అన్ ఇంటీజర్, అంటే ఇంట్ అనేది ఇంటీజర్ కన్వర్ట్స్ అవుతుంది. సో ఫ్లోట్ అనేది ఫ్లోట్ కన్వర్ట్స్ అవుతుంది. అండ్ స్ట్రింగ్ అనేది స్ట్రింగ్ కన్వర్ట్స్ అవుతుంది. సో బూలియన్ అనేది బూలియన్ కన్వర్ట్స్ అవుతుంది. టపుల్ అనేది టపుల్ కన్వర్ట్స్ అవుతుంది. సో ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకున్నాం, ఏ ఈజ్ ఈక్వల్ టు 1 అన్నాం. సో నేను ఇక్కడ ఏమంటున్నానంటే ఏ ఈజ్ ఈక్వల్ టు టపుల్ ఆఫ్ 1. సారీ, టపుల్ అంటే ఏంటి మనకు తెలిసింది. టపుల్ అంటే పెరాన్సిస్. సో ఇలాగా మనం ప్రింట్ చేద్దాం ఏని. సో ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఇప్పుడు మనకి ఏం ప్రింట్ అవుతుంది? ఏ ప్రింట్ అవుతుంది. ఈ ఏలో మనకి ఏం ఉంది? టపుల్. సో ఈ ఏలో టపుల్ అనేది ఉంది. సో ఈ టపుల్ అనేది ప్రింట్ అవుతుంది. సో అది కూడా ఎలాగా? పెరాంథసిస్ లో అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఈ వేలో మనం బిల్ట్ ఇన్ టైప్ కన్వర్షన్స్ అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఎగ్జాంపుల్ వేలో హ్యాండ్స్ ఆన్ ఎగ్జాంపుల్స్ మీరు ట్రై చేయండి. నమ్ ఈజ్ ఈక్వల్ టు 5 + 2.0 అంటే యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సో దీన్ని ఒక టైప్ కన్వర్షన్ అంటే ఇది ఏ టైపో మీరు టైప్ చేయండి. ప్రింట్ నమ్ అని టైప్ చేస్తే ఎంత వస్తుందో వస్తుంది. ప్రింట్ టైప్ ఆఫ్ అని చెప్పి నమ్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. అండ్ num_, ఇంట్ అంటే ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇది ఫ్లోట్. ఈ ఫ్లోట్ అనేది ఇంటీజర్లో కన్వర్ట్ అవ్వాలి, ట్రై చేయండి. అండ్ num_float, ఈ ఫ్లోట్ అనేది ఇక్కడ ఎలా ఇచ్చాడు చూడండి, స్ట్రింగ్లో ఇచ్చాడు. ఈ స్ట్రింగ్లో ఉన్నది ఫ్లోట్లో కన్వర్ట్ అవ్వాలి. సో మీరు ట్రై చేయండి. ప్రింట్ నమ్ ఫ్లోట్ అని చెప్పి మీరు ట్రై చేస్తే ఫ్లోట్లో కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు str. సో ఇది ఒక ఇంటీజర్ వాల్యూ. ఈ ఇంటీజర్ వాల్యూ అనేది స్ట్రింగ్లో కన్వర్ట్ అవ్వాలి. సో దానికోసం ప్రింట్ స్ట్రింగ్ మెసేజ్ అని చెప్పి మెసేజ్ అని టైప్ చేస్తే మీకు స్ట్రింగ్లో కన్వర్ట్ అవుతుంది. సో ఈజ్
అండర్ స్కోర్ ట్రూ ఈజ్ ఈక్వల్ టు బూల్ 1 అంటే 1 అనేది ట్రూ కిందకి అసైన్ అవుతుంది, 0 అనేది ఫాల్స్ కిందకి అసైన్ అవుతుంది. సో మీకు ఇక్కడ ఇవన్నీ ట్రై చేయండి, హ్యాండ్స్ ఆన్ ఎగ్జాంపుల్స్ అని మీరు ట్రై చేస్తే మీకు వస్తుంది. సో మీరు చేసే దానిలో ఒక సింపుల్ ఎర్రర్ అనేది, సింగిల్ ఎర్రర్ అనేది నేను మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నన్ అండర్ స్కోర్ న్యూమరిక్ అండర్ స్కోర్ స్ట్రింగ్ అని ఇచ్చాడు కదా, ఏంటి ఇది ఇంత పెద్దగా ఉంది అని అనుకుంటున్నారా? సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ వేలో నీకు క్లారిటీ ఇస్తాను, చెప్తాను చూడండి. సో ఇక్కడ నేను క్లారిటీగా చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నమ్ ఈజ్ ఈక్వల్ టు 24, సరే అలానే అనుకుందాం. హలో ఇచ్చారు. సో నమ్ ఈజ్ ఈక్వల్ టు హలో ఇస్తే ఇది ఒక స్ట్రింగ్. సో ఈ స్ట్రింగ్ అనేది మీరు నమ్ అని చెప్పి నమ్ ఆఫ్ ఇంట్ అని చెప్పి ఇచ్చి ఈజ్ ఈక్వల్ టు ఇంటీజర్లో స్టోర్ చేయాలనుకుంటున్నారు. ఇంటీజర్లో స్టోర్ చేయాలనుకుంటే ఈ వేరియబుల్లో ఇంటీజర్లో స్టోర్ చేయాలనుకుంటున్నారు. ప్రింట్ నమ్ లిస్ట్ నమ్ అండర్ స్కోర్ ఇంట్. సో దీనిలో స్టోర్ చేయాలనుకుంటున్నారు. సో ఇక్కడ ఏంటి, నమ్ ఈజ్ ఈక్వల్ టు హలో వరల్డ్, నమ్ అండర్ స్కోర్ ఇంట్ చెప్పి ఈ నమ్ అనే వేరియబుల్ ఏమనింది, స్ట్రింగ్. ఈ స్ట్రింగ్ అనే లెటర్ అంటే ఈ యొక్క స్ట్రింగ్ అనే క్యారెక్టర్ ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఎలా కన్వర్ట్ అవుతుంది? అవ్వదు. ఈ స్ట్రింగ్ అనేది ఇంటీజర్లోకి ఎలా కన్వర్ట్ అవుతుంది? ఇంటీజర్లో ఉన్న నెంబరు స్ట్రింగ్లో కన్వర్ట్ అవ్వచ్చు, బట్ స్ట్రింగ్లో ఉన్న ఆల్ఫాబిట్స్ ఆర్ స్ట్రింగ్లో ఉన్న ఇలా ఈ యొక్క సెట్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఉంది అని అంటే దాన్ని ఇంటీజర్లో కన్వర్ట్ చేయలేం. ఇదే ఎర్రర్ అనేది వస్తుంది. సో ఇది ఒక లిటరల్, అర్థమవుతుందా? సో నార్మల్గా మీరు హెచ్ ఆర్ కే ఇలాంటివన్నీ మీరు చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం కాదు. సో నేను సింపుల్గా ఇప్పుడు ఒక యాస్కి వాల్యూ చెప్తాను. ఇంట్రడక్షన్ టు యాస్కి వాల్యూస్ అంటే ఇక్కడ యాస్కి వాల్యూస్ అంటే ఏం లేదు, ద యాస్కి వాల్యూ ఆఫ్ క్యారెక్టర్ ఈజ్ ఎ నెంబర్ దట్ రిప్రజెంట్స్ దట్ క్యారెక్టర్ ఇన్ ద కంప్యూటర్స్ మెమరీ. అంటే ఏంటి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏ అంటే క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు కంప్యూటర్ అంటే కీబోర్డ్లో క్యాపిటల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 65 అని డిఫైన్ చేస్తారు. సో క్యాపిటల్ బి ఈజ్ ఈక్వల్ టు 66 అని తెలుసు. క్యాపిటల్ సి ఈజ్ ఈక్వల్ టు 67. సో ఈ వేలో మనకు తెలుసు. సో కంప్యూటర్ లాంగ్వేజ్లో మనం ప్రోగ్రామ్ చేస్తే ఎలా వస్తుందో నేను ఇప్పుడు మీకు బ్రీఫ్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి చూపిస్తాను. చూడండి, ఇక్కడ ఇచ్చాడు చూడండి. దానికన్నా ముందు నేను చెప్తాను. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ పైథాన్ యూ కెన్ యూజ్ ద ఆర్డర్ అంటే ఓఆర్డి ఫంక్షన్. ఈ యొక్క ఓఆర్డి ఫంక్షన్ అనేది యూజ్ చేసుకొని అంటే ఒక ఆర్డర్ ఈ యొక్క ఫంక్షన్ యూజ్ చేసుకొని ఫైండ్ ద యాస్కీ వాల్యూ టు క్యారెక్టర్ అంటే ఇక్కడ ఇచ్చాడు. నేను ఇది మీకు క్లారిటీగా చెప్తాను. క్యారెక్టర్ అండర్ స్కోర్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇచ్చాడు. క్యారెక్టర్ అండర్ స్కోర్ బి ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ బి ఇచ్చాడు. యాస్కీ వాల్యూ కన్వర్ట్ చేశాడు. ఇప్పుడు మీకు ఎక్స్ప్లెనేషన్ కన్నా మీకు క్లారిటీగా ఎగ్జాంపుల్ వేలో చూపిస్తే మీకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ వేలో చూపిస్తాను, చూడండి. సో ఇప్పుడు మనం చూద్దాం యాస్కీ వాల్యూ అంటే ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మనం ఒక క్యారెక్టర్ తీసుకుందాం, ఒక వేరియబుల్ క్యారెక్టర్ ఏ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఏ తీసుకున్నాం. సో ఈ క్యాపిటల్ ఏ తీసుకున్నాం కదా, సో దీనికి ఒక యాస్కీ వాల్యూ ఇద్దాం, మన ఇష్టం. సో ట్యాప్ చేస్తే అదే వచ్చేస్తుంది, చూసారా? సో ట్యాప్ చేస్తాను, నెక్స్ట్ మళ్ళీ ప్రింట్ చేస్తున్నాను, ప్రింట్ ఆఫ్ యాస్కీ అండర్ స్కోర్ ఏ. సో ప్రింట్ చేసిన తర్వాత ఇప్పుడు చూద్దాం ఏమొస్తుందో. ప్రింట్ చేసిన తర్వాత చూద్దాం.
సో ఇప్పుడు ఏంటి ఇక్కడ టెర్మినల్లో యాజ్ ఇట్ ఈజ్ ఇందాక మనం ఎలా అయితే టైప్ చేసామో అలానే. సో ఇక్కడ చూడండి వాల్యూ. సో ఇక్కడ ఏమి ఇచ్చాము, ఎలా అయినా తీసుకోవచ్చు మనం, అక్కడ ఉన్నదే తీసుకోవాలని లేదు వేరియబుల్. సో ఇక్కడ నేను క్యారెక్టర్ అండర్ స్కోర్ ఏ అనేది తీసుకున్నాను. సో ఏ అనేది పెట్టాను. సో యాస్కి అండర్ స్కోర్ ఏ అనేది తీసుకున్నాను. సో ఇది ఒక వేరియబుల్ కాబట్టి మనం ఎలా అయినా తీసుకోవచ్చు. ఇది ఒక మిషన్ లెర్నింగ్ లాంగ్వేజ్ కూడా. సో ఇక్కడ ఆర్డర్ క్యార్ అండర్ స్కోర్ ఏ, మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ ఇచ్చామో ఆ వేరియబుల్ ఇక్కడ డిఫైన్ చేస్తాం. సో ఈ ఆర్డర్లో వర్క్ అవుతుంది. సో ప్రింట్ ఏం చేస్తాం, ఈ మొత్తం దీనిలో ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. అంటే ఈ స్టోర్ అయిన వేరియబుల్ ఇక్కడ మనం ప్రింట్ చేస్తాం. సో ఇక్కడ అవుట్పుట్ టెర్మినల్లో మనం ఏం వస్తుంది చూడండి, చూసారా 65 అనేది వచ్చింది అవుట్పుట్. సో ఇలాగే నేను ఇక్కడ ఏమని ఇస్తానంటే, సో మనకి ఇక్కడ ఏ అని ఇచ్చాం, ఇక్కడ అవుట్పుట్ చూడండి 65 అనేది ప్రింట్ అయింది, 65 అనే అవుట్పుట్ వచ్చింది. సో ఇప్పుడు మనం క్యార్ చేద్దాం. సో క్యార్ అంటే ఏం లేదు, సో ఇక్కడ మనం ఏ తీసుకున్నాం కదా, సో దీన్నే మనం 65 అనేది ప్రింట్ 65 అనేది రాసి ఇక్కడ ఏంటంటే సిహెచ్ఆర్ చాలు. ఇప్పుడు చూడండి, సో సారీ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఏమని ప్రింట్ అయింది, మనం 65 ఇవ్వగానే ఇక్కడ ఏమని ప్రింట్ అయింది, ఏ అవుట్పుట్ అనేది ఏ వచ్చేసింది చూసారా. సో ఆర్డర్కి క్యార్కి రెండు ఫంక్షన్స్కి మనం పెట్టాము. ఆర్డర్ అయితే ఇక్కడ ఇచ్చే ఏంటిది ఏ ఇస్తే 65 ప్రింట్ అయింది, ఇక్కడ 65 ఇస్తే ఏ ప్రింట్ అయింది విత్ ద క్యార్. అర్థమవుతుందా. సో ఇలా మనం చేసుకోవాలి. సో ఇక్కడ వరకు అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మీరు మీ అంతటా మీ ఓన్ వేలో ట్రై చేయండి. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఆర్ట్ అండ్ క్యార్, సో ఈ రెండింటిని యూజ్ చేసి మనం ప్రోగ్రామ్ కూడా చేస్తాం. ఇది కంప్లీట్ అయిపోయింది. సో మనం ప్రింట్ యాస్కి వాల్యూ ఆఫ్ ఏ ఈజ్, ఇది ఒక మెసేజ్, ఇది ఒక స్ట్రింగ్ మెసేజ్ అనమాట. మనం ఇక్కడ ఏదైతే వేరియబుల్ తీసుకున్నామో సో ఆ వేరియబుల్ని మనం ఇక్కడ ప్రింట్ చేస్తున్నాం. సో మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇది ఒక స్ట్రింగ్ అని చెప్పి. సో యాస్కి అండర్ స్కోర్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 65, అంటే ఏం తీసుకొని 65 అనేది అవుట్పుట్ వస్తుంది. సో 65 తీసుకొని ఏ అనే అవుట్పుట్ వస్తుంది. సో మనం ఇలా ప్రింట్ చేస్తాం. సో నెక్స్ట్ వచ్చేసరికి అవుట్పుట్. సో యాస్కి వాల్యూ ఆఫ్ ఏ 65. సో మీరు బి ట్రై చేయండి. సో బి ట్రై చేస్తే 66 వస్తుంది, మళ్ళీ 66 ట్రై చేస్తే బి వస్తుంది. మీరు ట్రై చేస్తే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ సో వాట్ యూ విల్ లెర్న్, అంటే మనం ఏం నేర్చుకున్నాం అని చెప్పడానికి. సో డేటా టైప్స్, టైప్ కన్వర్షన్ నేర్చుకున్నాం. డేటా టైప్స్ ఏమేమి నేర్చుకున్నాము, డేటా టైప్స్లో టెక్స్ట్ డేటా టైపు, బూల్ డేటా టైపు, న్యూమరిక్ డేటా టైప్స్, సో ఇంకా చాలా నేర్చుకున్నాం. సో వాటిని మళ్ళీ రాసుకొని మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ టైప్ కన్వర్షన్ ఇంతకుముందే యూజ్, యాస్కి వాల్యూస్. సో ఏ తీసుకుంటే 65 వస్తుంది, 65 తీసుకుంటే ఏ వస్తుంది. సో మీరు ఇలా ట్రై చేయండి. ఆర్డర్ అండ్ ఆర్ట్ అండ్ క్యార్, సో ఇలా ట్రై చేయండి. అండ్ కీవర్డ్స్, కీవర్డ్స్ అంటే మనకు తెలుసు, ఐడెంటిఫైయర్స్, వేరియబుల్స్, క్లాసెస్, కన్స్ట్రక్ట్స్, కాన్స్టెంట్స్, లిటరల్స్. సో వీటితో పాటు మెథడ్ ఫంక్షన్స్ కూడా. సో మనం వీటన్నిటి గురించి డిస్కస్ చేసుకున్నాం అనమాట. సో మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో కలుద్దాం. అది కూడా ఆపరేటర్స్ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ మాడ్యూల్. సో ఆపరేటర్స్తో మళ్ళీ మనం కలుద్దాం. అంటే దెన్ సీ యు.